రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుడు గములాయనవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల ప్రారంభము నుండి నేటి వరకు ప్రాయచిత్త క్రియలు, దాన ధర్మములు నిర్వహించి తమ హృదయములను సిద్ధపరుచుకొని ఉన్నాము. నేటి విశ్వశ్రీ సభతో ఐక్యమై మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానములను ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యము నెరవేర్చుట కొరకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించెను. కావున నిండు భక్తి విశ్వాసములతో మనము రక్షణ నగరములోనికి ప్రభు ప్రవేశించుటను కొనియాడుచున్నాము. రక్షకుని అడుగు జాడలను నడచుచు అతని అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని అతని ఉత్థానమందును భాగస్థులమగుదుముగాక. మన ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము తాళపత్రములను ఆశీర్వదించి మన చేతుల్లోనికి తీసుకొని వాక్యమును ఆలకిద్దాం. ఓ సర్వేశ్వర, నీపై ఆశలు నిలుపుకునే వారి విశ్వాసమును అధికము చెయ్యుము. నీకు మొరపెట్టు వారి విజ్ఞాపనములను దయతో ఆలకించుము. ఈరోజు క్రీస్తు విజయమును కొనియాడుటకు తాళపత్రములను చేతబూని ఎదురేగుచున్న మమ్ములను దీవింపుము. పుణ్యక్రియ ద్వారా మంచి ఫలములను ఇచ్చువారిగా మమ్ము రూపొందించుము. కావున ఈ తాళపత్రమును దీవించమని, ఆశీర్వదించమని మేము వినయముతో అడుగుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. 19వ అధ్యాయము 28వ వచనము నుండి 40వ వచనము వరకు. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేము దిక్కున వారి కంటే ముందుగా పయనించెను. ఆయన ఒలీవ కొండ చెంతనున్న బెత్ఫగే బెతానియాను గ్రామమును సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులను పంపుచు ఇట్లు ఆదేశించెను. మీరు ఎదురునున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరచ్చట కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను చూచెదరు. దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. ఎవరైనా ఆక్షేపించినా ప్రభువునకు దానితో పని ఉన్నది అని చెప్పుడు. వెంటనే అతడు దానిని తోలుకొని పోనిచ్చెను. శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లుగా కనుగొనిరి. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు దీనిని ఎందుకు విప్పుచున్నారు అని అడిగిరి. అందుకు ప్రభువునకు దీనితో పని ఉన్నది అని వారు చెప్పిరి. దానిని యేసు వద్దకు తోలుకొని వచ్చిరి. దాని మీద తమ వస్త్రములను పరచి ఆయనను కూర్చుండబెట్టిరి. ఆయన ముందుకు సాగిపోవచ్చుండగా ప్రజలు దారిలో తమ వస్త్రములను పరచిరి. ఆయన ఒలీవ పర్వతము సమీపమున ఉన్న పల్లపు ప్రదేశమును చేరినప్పటికీ శిష్యుల సమూహం అంతయు తాము చూచిన అద్భుత కార్యములను ఆనంద పరవశుల ఎలుగెత్తి దేవుని స్తుతించిరి. ప్రభు పేరిట వచ్చు వారు స్తుతింపబడును గాక. త్రిలోకమును శాంతియు మహోన్నతమున మహిమ కలుగును గాక. అంతట జన సమూహము నుండి కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను వారింపుడని అనిరి. అందుకు యేసు, వారు మౌనము వహించినను ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవని చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువార్త. ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు యెరూషలేములో ప్రవేశము చేయునప్పుడు అక్కడ ఆయనను అందరూ కూడా
చక్కగా ఆహ్వానించిన విధానాన్ని మనము ఈ రోజున ఆలకించాం. మరి ఈ సమయంలో మరి మనందరము కూడా క్రీస్తు ప్రభు చెంత ఉండగా ఆయన మనలను ఆశీర్వదించి దీవించాలని ప్రార్థన చేసుకుందాం. ఆనాడు ప్రజలకు మోషే నాయకుడై వాగ్దాన భూమికి నడిపించాడు. ఈ రోజున మనం మన యాత్రలో నాయకుడైన క్రీస్తు ప్రభువే తన వాగ్దాన భూమి అయిన నిత్య యెరూషలేమునకు మోక్షమునకు మనల్ని తీసుకొని పోతాడు. అయితే మనం ఒక విషయం గుర్తించాలి. క్రీస్తు తన శ్రమల వలన పొందిన ఉత్థానం ద్వారా మాత్రమే స్వర్గమని వాగ్దాన భూమిలో ఆయన అడుగుపెట్టారు. మనము కూడా అంతే. పాపము చేయడానికన్నా మరణించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే క్రీస్తుతో కలిసి ఆయన మహిమలో ప్రవేశించగలుగుతాం. ఈ భావములతో ఇప్పుడు మనము ప్రదక్షిణను ప్రారంభించుకుందాం. క్రీస్తు మన రాజుగా, మన నాయకుడిగా, మన రక్షకుడిగా ప్రకటిస్తూ భక్తి భావములతో మనందరము ఈ యొక్క ప్రదక్షిణను ప్రారంభించుకుందాం. Hosana, Swami ki Satatam.